ఓకే అండి. ఈరోజు మనం శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృతం నుంచి 18వ అధ్యాయమైన శ్రీపాద దివ్య దర్శనము రవిదాసుని కథ. ఆ అధ్యాయం విన్నాం మనం ఇప్పుడు. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం మనం. మామూలుగా ఓవరాల్ గా ఇచ్చింది ఏంటంటే, గురు కృప మనిషిలో ఉన్న అహంకారం, నేను నేను అనే అహంకారం ఒకటి ఉంటుంది కదా, దాని నుంచి వినయానికి తీసుకొస్తుంది. అలాగే భౌతిక జ్ఞానం నుంచి, బయట ఉన్న జ్ఞానం నుంచి ఆత్మ జ్ఞానానికి, కర్మబంధం నుంచి దైవ స్మరణ వైపుకు తీసుకెళ్తుంది అన్న ఒక మూడు విషయాలు ఈ ఈ అధ్యాయంలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కథల ద్వారా మనకి చెప్పారు. శంకర భట్టు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం పొందినప్పుడు, అది దర్శనము అంటే ఏంటంటే కేవలం ఒక దృశ్య దర్శనం కాదు, అంటే కేవలం జస్ట్ ఒక రూపం, శ్రీపాదుని రూపం చూడటం కాదు అని చెప్తున్నారు ఇక్కడ. శ్రీపాదుని రూపము అనేది జస్ట్ మామూలుగా ఒక మనిషి రూపం చూసినట్టు కాదు, అదే ఆయన కన్నుల నుంచి కారే అపారమైన కరుణ, ప్రేమ. అది చూస్తే గనక అదే అదే ఆయన ఆయన వర్ణిస్తారు కదా, అక్కడ వర్ణించినప్పుడు ఏంటంటే అది శంకర్ భట్ శ్రీపాదుడి పాదాలు తాకగానే ఆ గురు స్పర్శ వలన అతనిలో ట్రాన్స్ఫర్మేషన్ మేల్కొంది, అతనిలో ఉన్న కుండలిని శక్తి మేల్కొంది, అతనిలో ఉన్న హృదయ స్పందన, నాడీ స్పందన ఆగిపోయినట్లు అనిపిస్తుంది అని చెప్తున్నాడు. అంటే మనసు శూన్యంలో ఏదైతే మనం ఎన్నో సంవత్సరాలు మెడిటేషన్స్ చేసి అటైన్ చేయాలని అనుకుంటున్నారో, శూన్య స్థితి, ఆలోచన రహిత స్థితికి చేయాలనుకుంటున్నారో, ఆ స్థితి ఆయన పొందినట్టు భావిస్తాడనమాట. ఆయనలో ఉన్న వ్యక్తిగత చైతన్యం అంటే జీవాత్మ అనుకోవచ్చు, జీవాత్మ విశ్వ చైతన్యంలోకి అంటే పరమాత్మలోకి లీనమైపోయినట్లు ఆయన అనుభవించాడు. ఆ స్టేట్ కోసమే కదా అందరూ చాలా మంది ఋషులు వెళ్ళి అక్కడ రిషికేశ్ అని, హిమాలయాలని వెళ్ళి తపస్సు చేసేది. ఆ స్థితి ఆయన ఎప్పుడైతే గురు పాదాలను స్వీకరించారో అప్పుడు అనుభవించారని చెప్తున్నారు. అంటే నిజమైన గురు దర్శనం బయట జీవితాన్ని ఏం మార్చదు, లోపల ఉన్న జీవితం అంతరించి నేను ఈ విశ్వ చైతన్యంలో ఒక భాగాన్ని, ఈ విశ్వ చైతన్యం అంతా కూడా ఒకటే కాన్షియస్నెస్ అని చెప్పి ఆ లోపల ఉన్న ప్రేరణని మార్చుతుంది. గురు చేతి స్పర్శ అంటే కేవలం ఒక శరీర స్పర్శ కాదు, అది మనకి కాన్షియస్నెస్ కి ఆ దేవుడు ఇచ్చే ఒక ప్రేరణ అని చెప్తున్నారు. నేను అనే భావం లయమైతేనే నిజమైన ఆధ్యాత్మిక భావం అనుభవం అవుతుంది. ఎప్పుడు నేనున్నాను అన్న భావం ఎప్పుడైతే ఉండో, శంకర్ భట్ నేనున్నానన్న భావం సబ్సైడ్ అయిపోయినప్పుడు, అది కంప్లీట్ గా పోయినప్పుడే ఆ చెప్పలేని దివ్యానంద స్థితికి వెళ్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అతను కోటాది కోట్ల విశ్వాన్ని నుంచి సృష్టి స్థితి లయ పొందుతున్నట్లు అనుభవించారన్నారు. ఇప్పుడు నేను అనేది పోతే ఏమవుతుంది మనిషికి? మనం ఒక కాన్షియస్నెస్, జీవాత్మ, సపరేట్ కాన్షియస్నెస్ అనుకుంటున్నాము. మీరు ఒక జీవాత్మ, నేను ఒక జీవాత్మ, ఇంకొకళ్ళు ఒక జీవాత్మ, ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ జీవాత్మలు అనుకుంటున్నాం. అలా కాదు, ఈ జీవాత్మ పరమాత్మలో పార్టే అని చెప్పి మనం అనుకుంటున్నప్పుడు మొత్తం అన్నిటిలో కూడా ఉన్నది ఒక్కటే ఒక ఆత్మ అని అనుభవం అయినప్పుడు ఏమవుతుంది? అక్కడ నేను అనేది ఏమి ఉండదు, ఎందుకంటే అందరిలోనూ నువ్వే కనిపిస్తావు, నీలో అందరూ కనిపిస్తాడు. సో ఆ స్థితికి వెళ్ళటం, ఇది అద్వైత భావం. ఇక్కడ సూచిస్తుంది ఏంటి మనకి, రెండు డిఫరెంట్ కాదు, సేమ్ భావం అది. మనిషి మామూలుగా ఏంటి, నేను అనే ఒక చిన్న వ్యక్తిగతమైన భావంలో బంధించబడి ఉంటాడు. కానీ ఈ గురు కృప, ధ్యానము, వీటి వలన వచ్చేది ఏంటంటే ఆ చిన్న నేను ఈ విశ్వంలో మొత్తంలో మహా నేనులో లీనమైపోతుంది. సో అది ఆ మాట ఎవరు కూడా వర్ణించడం కష్టం, ఆ ఒక్క స్థితిలోకి వెళ్ళినప్పుడే తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. సో శంకర భట్ తెలుసుకున్నది ఏంటి అక్కడ శ్రీపాదుని కృప ద్వారా అంటే, ఆత్మ వేరు కాదు, ఆత్మలన్నీ వేరు వేరు కాదు, విశ్వ చైతన్యం వేరు కాదు, మనం వేరు దేవుడు వేరు అలా కాదు, విశ్వ చైతన్యం వేరే కాదు, మన కాన్షియస్నెస్ వేరే, సుప్రీం కాన్షియస్నెస్ వేరే అనుకుంటున్నాం కదా, అలా కాదు. వాట్ ఎవర్ దట్ ఇండివిజువల్ కాన్షియస్నెస్, వ్యక్తి చైతన్యము ప్రతిబింబం మాత్రమే, దానిలో ఉన్న ఒక జస్ట్ నీడలాగా మాత్రమే ఇది అని చెప్పి తెలుసుకున్నానని చెప్తున్నారు. బాహ్య వేషం కాదు, అంతరంగ శుద్ధి ముఖ్యం అని చెప్తున్నారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బ్రాహ్మణ వేషంలో శ్రీపాదుని దర్శనానికి వస్తారు అక్కడ. కానీ శ్రీపాదులు వాళ్ళు నిజమైన బ్రాహ్మణులు కాదని, విదేశీయులని, గోవుల మాంసం తినేవారని ఆయన ముందే గుర్తిస్తారు. ఆ తర్వాత వాళ్ళు మేము నిజమే మ్లేచ్చులను ఒప్పుకుంటారు కదా. దీని అంతరార్థం ఏంటంటే, మనిషి పవిత్రత బయట ఉన్న వేషధారణతో, పేరుతో, జాతితో, మతంతో, కులంతో రాదు, సాంప్రదాయ గుర్తులతో రాదు. నిజమైన పవిత్రత ఏంటంటే మన ఆలోచనలో, ఆచరణలో, కర్మలో, ధర్మబుద్ధిలో ఉండాలి, అక్కడ ఉండాలి. రీసెంట్గా నాకు సరోజ మేడం కూడా వచ్చినప్పుడు, నేను ఏంటి
ఆధ్యాత్మికత అంటే ఆయన ఒకరు చెప్తున్నారు, ఏదైనా ఒక గురువు నేను ఆధ్యాత్మికత అని చెప్పి అనుకుని, అంటే ఎలా మనం దెర్ ఇస్ అ డిస్కషన్ గురువులను ఎలా గుర్తించాలి ఎలా ఏంటనంటే, ఆమె చెప్తున్నారు ఎవరైనా ఒక గురువు నేను ఆధ్యాత్మికత లో వరాలు వేసుకున్న వాళ్ళు నిజమైన గురువులు కాదని చెప్పేసారు. ఏంటంటే ఒక వస్త్రం ధరించడం గాని, ఒక మాలలు ధరించడం గాని, ఇట్లా ఏమన్నా చేసుకున్నారనుకోండి, వీళ్ళు అసలు నిజమైన గురువులు కాదు. ఎవరంటే మన వాళ్ళ ఆలోచనలు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటాయో, కర్మలో, బుద్ధిలో, ధర్మబుద్ధిలో వాళ్ళు చేసే పనుల్లో కనిపించాలి అవి. అంతేగాని బాహ్యాచరణ పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఒక కైండ్ ఆఫ్ రికగ్నిషన్ కోసమే చేస్తున్నారు అది. నిజంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా నిజంగా దీనిలో ఎక్కడో ఉండి చేసేవాళ్ళు కూడా వాళ్ళు అసలు ఎవరిని రికగ్నిషన్ అడగరు వాళ్ళు. ఆళ్ళ దానిలో వాళ్ళు చేసుకుంటా పోతారు. అలాగే మనలో కూడా చాలా మంది ఏమీ రికగ్నిషన్ లేకుండా అందరి కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళని గుర్తించగలగాలి. ఇలా ఇలా ఒక ఇది పెట్టుకుని ఇక్కడ కూడా అదే చెప్తున్నారు ఇక్కడ. మన నిజమైన పవిత్రత వేషధారణలో గాని, పేరుతో గాని, జాతితో గాని, సంప్రదాయ దుస్తుల్లో మాత్రం రాదు. మన మనం చేసే ఆలోచనను మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మనం చేసే కర్మలో, మనం ధర్మబుద్ధిలో ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. శ్రీపాదుడు ఇక్కడ చూపించిన ధర్మబోధ ఏంటి? బాహ్య గుర్తులు మనిషిని గొప్పవాడిని చేయవు. అంతర్గత సత్యము, కర్మబుద్ధి, భక్తి, ధర్మాచరణ. అందుకనే ఆ బ్రాహ్మణులు అలా వచ్చినా గాని ఆయన గుర్తుపట్టి చెప్పేస్తారు. ఇంకా దర్శనం కూడా ఒక పుణ్యఫలమే. శ్రీపాదుడు అనేక జన్మల నుంచి దేవుణ్ణి గుర్తించగలగడం అనేది అంత ఈజీగా ఏమవ్వదు. మనం ఈ పుస్తకాలు చదువుకోవడం గాని, దానిలో ఉంది ఇవి చదువుకోవడం కూడా అంత ఈజీగా ఎన్నో జన్మలు ఎత్తేసి కొన్ని వేల వేల కోటాను జన్మలు ఎత్తి మనం ఇంకా నేర్చుకోవాలిరా బాబు అన్న స్టేజ్‌కి వచ్చినప్పుడు ఇవన్నీ మన చేతికొస్తాయి. ఇంకా దీని తర్వాత ఇంక దర్శనం అనేది అసలు ఇంకా అంత తొందరగా కాదనమాట. అనేక జన్మల పుణ్యఫలంతోనే దత్తాత్రేయుడు శ్రీవల్లభుడిగా సంచరిస్తున్నాడనే భాగ్యం వస్తుంది. లేకపోతే ఆయన ఎవరో ఇంకొక వాళ్ళు మనుషులు అనవసరంగా దత్తాత్రేయుడు అని అంటున్నారని చాలా మంది మనకి అలా ముందు కథల్లో వచ్చారు కదా! అలా అయిపోతారు. ఆయన నిజంగానే శ్రీ దత్తాత్రేయుడు అని అనుకోవడానికి ఒక భావం స్థిరం అవ్వడానికి కూడా నీకు నిజంగా గుర్తించే శక్తి ఉండాలి. గురువుని చూడటం ఒక సంఘటనే కావచ్చు కానీ, గురువుని గుర్తించటం, నిజమైన గురువుని గుర్తించటం మన పుణ్యం ఉండాలి. దైవం మన ముందే ఉన్నా గానీ, మనలో ఉన్న అహంకారం, సందేహము, అజ్ఞానం ఉంటది కదా! అప్పుడు మనం వాళ్ళని గుర్తించలేము. అందుకే దైవ దర్శనం కంటే కూడా, దైవాన్ని గుర్తించే అంతర్గత సిద్ధత మనలో ఉండాలి. లోపల మనం అది ఉంటేనే వచ్చినాళ్ళ దైవం అని గుర్తించగలుగుతారు. భక్తికి కూడా 2 స్థాయిలుంటాయి. ఒకటేంటి మనం దర్శనం కోసం వెళ్ళటం. రెండోది మన మన స్థాయిని గుర్తించి నిజంగా పరమాత్మ మన అంగీకరించి మన దగ్గర రావటం. వచ్చినప్పుడు దాన్ని మనం ఆ హృదయంతో అంగీకరించగలగటం అన్నమాట. రెండో స్థాయి వచ్చినప్పుడే మనకి భక్తి స్థిరమవుతుంది. ఊరినే దర్శనానికంటే గుడికెళ్ళి ఆ గుడిలో మాత్రమే దేవుడున్నాడు అనుకుని బయటకొచ్చేస్తాం గదా! అప్పుడు అది కాదు. రెండో స్థాయి ఎక్కడున్నా గానీ దేవుడిని గుర్తించగలిగేటట్టు ఉండాలి. అప్పుడు ఆ రెండో స్థాయిలోనే మనకి భక్తి స్థిరమవుతుంది అని చెప్తున్నారు. తర్వాత గోవు తత్వము, సర్వదేవతా భావం గురించి చెప్పారు తర్వాత. శ్రీపాదుడు గోవు గురించి చెప్పిన బాధలు ఏంటి? అన్ని దేవతల సన్నిధి గోవులో ఉంది అని చెప్తారు. గోవులను సేవించేవారు తనకి ప్రియులు. చాలా చోట్ల మనకి కూడా ఉంటది. గోవులో కాళ్ళలో ఈ దేవత ఉంది. అన్ని చోట్ల కూడా మొత్తం గోవు అంతటి కూడా అన్ని దేవతలు ఉన్నాయని చెప్తున్నారు కదా! అదే ఇక్కడ చెప్తున్నారు. ఇది కేవలము ఆచరణబద్ధకమైన గోరక్షణ బోధ కాదు. ఇది పోషణ, కరుణ, జీవరక్షణ ధర్మం అనే విలువలకి సంకేతం ఇక్కడ గోవుని రక్షించడం అంటే. దీనిని సర్వదేవతామయ జీవస్వరూపంగా చెప్పబడింది. అంతరార్థం ఏంటంటే మనిషి తన జీవనోపాధి, ఆహారం, సౌఖ్యం కోసం ఇతర జీవులపై కూడా ఆధారపడుతున్నాడు. మనమే అన్నీ రావట్లా. మనం ఫుడ్ కావాలంటే అక్కడికెళ్ళాలి, పాలు కావాలంటే గోవుల దగ్గరికెళ్ళి ఇట్లా అన్నీ కదా! అందుకని మనం ప్రతిరోజు కూడా అన్ని జీవుల పట్ల కృతజ్ఞతతో ఉండాలి. కో ఎగ్జిస్టెన్స్ మనము ఆ జీవులు అన్నీ ఉంటేనే మనం కూడా ఇక్కడ ఉంటున్నాము. ఏమీ లేకుండా మనం ఒక్కళ్ళమే చాలా తెలివిగా ఏమి ఉండట్లేదు ఇక్కడ. అందుకని అన్ని జీవుల పట్ల కృతజ్ఞతతో, కరుణతో, నియమంగా ఉండాలి. ఆధ్యాత్మికత అనేది ఏంటి? ఓన్లీ గుళ్ళల్లో మాత్రమే లేదు. మన జీవుల పట్ల, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల, మనం ఇతర జీవుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉందన్న దానిపైన కనిపించాలి అని చెప్తున్నారు. ధర్మం, కాలం, స్థలం, శక్తి ఆధారంగా భిన్నంగా పరిస్థితి. యజ్ఞంలో మేక బలి గురించి అక్కడ ఒక చెప్పారు కదా! మేక బలి గురించి శ్రీపాదుడు అక్కడ ఒక ధర్మసూత్రం చెప్పారు. యజ్ఞం చేసే వారికి సరైన యోగ బలం, తపోబలం ఉంటేనే ఆ బలి చేసిన జీవికి ఉన్నత జన్మకి కారణమవుతుంది. లేకపోతే అది చేసేవాడికి పాపంగా మారిపోతుందన్నది. సో, అది అంతరార్థం ఏంటంటే ప్రతి ధార్మిక కర్మకి బయట కనిపించే విధంగా అనుకరించడంతో సరిపోదు. ఆ కర్మ వెనకాల ఉన్న ఆధ్యాత్మిక శక్తి, సంకల్ప శుద్ధి, తపస్సు, బాధ్యత ఇవన్నీ కూడా అవసరం.
సో ఇవన్నీ లేకోకుండా ఇప్పుడు ఎప్పుడో ఏదో పురాణాల్లో ఎక్కడో చేశారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి బలులు ఇచ్చేస్తుంటే అది పాపకర్మ కింద మారిపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఈ సందేహం ఇప్పటికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మన పూర్వకాలంలో ఎప్పుడో ఏదో చేశారు అని ఎక్కడో ఉండటం వల్ల దాన్ని ఆంతరికంగా అనుసరించకండి. అప్పట్లో ఉన్న వాళ్ళలో చేసే వాళ్ళకి ఉన్న శుద్ధి ఏంటంటే నిజంగా ఆ జీవికి గనుక అక్కడ బలి చేస్తే అది ఒక మంచి జన్మకు వచ్చేసేసేది. కానీ మనకి ఇప్పుడు చేసే వాళ్ళకి అంత ఇదేం తపోబలం ఏం లేదు కదా! లేకోకుండా ఊరికనే ఎళ్లి దాన్ని ఒక ఒక రిచువల్‌గా అనుకరిస్తే అది మనకి పాపమే వస్తుందని చెప్తున్నారనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ సంకల్ప శుద్ధి, తపస్సు అంత ఏం లేదు కాబట్టి. ఆహ్, సో దీని వెనక తత్వం ఏంటి మనకంటే ఆ స్థాయి పవిత్రత మనకుందా అసల? అంత పవిత్రత మనకుందా అనే ప్రశ్నలు మనం చేసుకోవాలనమాట ఇక్కడ. కురుక్షేత్ర కథ గురించి మధ్యలో ఒకసారి ప్రస్తావన తీసుకొచ్చారు. ధర్మం అంటే ఏంటంటే స్వార్థరహిత కర్తవ్యనిష్ట. శ్రీపాదుడు కృష్ణుడు ధర్మక్షేత్రం ఎంచుకునే సందర్భం చెప్తారు కదా ఇక్కడ. ఒక రైతు పొలంలో నిలవడానికి తన కుమారుని తలని అడ్డంగా పెట్టిన కథ కూడా వస్తుంది అక్కడ. అంటే తండ్రి కొడుకు ఇద్దరు కూడా భావోద్వేగ కలకలం లేకుండా సమాజం కోసం కర్తవ్యాన్ని అక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అతన్ని కొడుకుని ఇలా పడుకోబెట్టేయటమంటే అంతే. బాహ్యంగా చూపిస్తే ఏమనిపిస్తే అబ్బా కొడుకుని అలా పడుకోబెడతాడని, కానీ అంతరార్థం ఏంటంటే ధర్మక్షేత్రం అంటే ఎలా అయితే వ్యక్తిగత భావోద్వేగాలు, స్వార్థం, లాభ నష్టాల కంటే పెద్ద ధర్మంగా నిలిచే స్థలం అది ధర్మక్షేత్రం కదా! అలాగే ఇక్కడ కూడా తండ్రి కొడుకులు ఏంటి, కొడుకుని ఆయన జనాల కోసం అక్కడ అది పండించడం దానిలో అతన్ని పడుకోబెట్టాడు అది. ధర్మం అంటే కేవలం సున్నితమైన భావోద్వేగమే కాదు, సమిష్టి మేలు కోసం, అందరి మేలు కోసం చేసే స్వార్థరహిత కర్తవ్యాన్ని చేయగలిగే స్థితి. అందుకని అక్కడ అర్జునుడు నువ్వు యుద్ధం చేయమని చెప్పాడు. ఎందుకు? అక్కడ ధర్మాన్ని కాపాడడం కోసమని. గురువు శిక్ష కూడా కృపే. గురువు ఎప్పుడైనా శిక్ష వేశాడనుకోండి, శ్రీపాదుడు ఇద్దరు వ్యక్తులను తన పాదాలను తాకనివ్వకుండా ఉంటాడు కదా! అక్కడ అందులో కమండలంలో జలం చల్లలేదు. వెంటనే వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాడు. అదే సమయంలో వారికి ఆహారము, వస్త్రాల లోపం ఉంది. భవిష్యత్తులో వారు సాయిబాబా ద్వారా ఉద్ధరింపబడతారని కూడా చెప్తారు. ఆ క్షణంలో శిక్ష వేసిన ఇది గురుకృపలో ప్రత్యేకత. గురువు ఎప్పుడు కూడా మన కోరికలు మాత్రమే ఆశీర్వదించడు. కొన్నిసార్లు ఏంటంటే ఆయన దూరం పెట్టేసి మందలిస్తాడు, నిరాకరిస్తాడు. కానీ ఆ నిరాకరణ మన కర్మని శుద్ధి చేయడానికి ప్రక్రియ. సో గురువు కోపం కూడా ఒక రక్షణే. గురువు నిరాకరణ కూడా మనకు ఒక మార్గదర్శక తత్వమే. గురువు శిక్ష కూడా మనకి అంతరోద్ధారణ కోసమే చేస్తారు అని చెప్పి మనం గ్రహించుకోవాలి. అన్ని సార్లు కూడా మనం అనుకున్నది జరిగిపోదు అక్కడ. సో శిక్ష కూడా జరిపించవచ్చు మన కర్మని తొలగించటం కోసమని. ఇక రవిదాసుడి కథ వచ్చింది. రవిదాస్ ఏమో పడవ నడిపే సాధారణమైన మనిషి కదా! అతనికేమో పురాణాలు, శాస్త్రాలు ఏం తెలియవు. అతనికి ఏంటి ఓన్లీ వినయము, భక్తి, సేవాభావం ఉంటాయి అప్పుడు. ఆయన ఒక పండితుడు ఎక్కుతాడు. పండితుడికేమో శాస్త్రజ్ఞానం బాగా ఉండి గర్వించి నీకు అసలు ఈ శాస్త్రజ్ఞానం లేకపోతే నీ జీవితం 3 వంతులు వృధా అయిపోయిందని చెప్తాడు. ఈ లోపేమో పడవ ప్రమాదంలోకి వస్తే రవిదాసు నీకు ఈత వచ్చా అంటాడు. ఈత రాదు అంటాడు ఆ పండితుడు. అయితే మీ జీవితం మొత్తం 100% వృధా. ఎందుకంటే నేను ఇప్పుడు ఈదుకుంటూ పోతాను అని చెప్తాడు. ఇది ఆధ్యాత్మిక వ్యంగ్యంగా చెప్పారు ఇక్కడ. ఎందుకంటే పుస్తక జ్ఞానం మనిషి జీవిత సంక్షోభం నుంచి రక్షించలేదు. ఆ జ్ఞానం అసంపూర్ణం అక్కడ. నిజమైన జ్ఞానం ఏంటి? వినయంగా, ధర్మంగా, ఉపయోగపడేలాగా, భక్తిగా మారాలి. ఆయనకు ఉన్నా గానీ, ఆయనకున్న జ్ఞానాన్ని కొంత రవిదాస్‌కి ఎంతో కొంత బోధించడానికో, లేతే ఏదైనా చెప్పడానికో ఉపయోగించొచ్చు కదా! కాకుండా ఆయన చాలా గర్వపడ్డాడక్కడ. సో, శ్రీ రవిదాస్ ఏమో శ్రీపాద శ్రీ వల్లభ నామస్మరణతో నీటిలో దూకపోతున్నప్పుడు ఏమైంది? అక్కడ ఒక దివ్య ప్రకాశం కనిపించి ఏదో అదృష్ట హస్తం పడవలోంచి నీటిలోంచి బయటకి తీసేసి పోసేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అంత భక్తితో ఉన్నాడు కాబట్టి అక్కడ. అదంతా తీసేసి ఇద్దరు రక్షించబడ్డారు. భక్తి ప్రమాద సమయంలో రక్షణగా మారుతుంది. ఎప్పుడైతే భక్తితో ఉన్నామో ప్రమాద సమయంలో ఎవరో ఒకళ్ళ ద్వారా వచ్చి మనకి అక్కడ రక్షించబడుతుంది. నామస్మరణ మన భయాన్ని దాటేసి బయటకు చేస్తుంది. వినయమేమో దైవ కృపని ఆకర్షిస్తుంది అని చెప్తున్నారు. అహంకార పండితుడు అక్కడ ధర్మం లేని జ్ఞానం ప్రమాదకరం. అక్కడ పండితుడికి జ్ఞానం ఉంది కానీ ధర్మం లేదు. గొప్ప శాస్త్రజ్ఞుడైనా ఎవరైనా కానీ అది ఉపయోగం ఉండదు. అలాగే ఇక్కడ ఒక భార్యని బాధపెట్టి ఒక రజకుడి భార్యని బలవంతంగా తన దగ్గర ఉంచుకున్నాడు అని చెప్పి వెల్లడిస్తాడు కదా! పండితుడికి చెప్తాడు అక్కడ వచ్చినప్పుడు అక్కడ. శ్రీపాదుడు చెప్తుంది ఎందుకంటే పాండిత్యం ఒక అలంకారమే కానీ అక్కడ ధర్మం లేకుండా నువ్వు పాపం చేస్తున్నాడు. పండితులు వేదాలు చదివిన
తన ప్రవర్తనలో ఏ మార్పు లేదు. అతడు స్త్రీ గౌరవాన్ని కాపాడలా. తన భార్యని బాధించాడు. మరొక గృహస్థ జీవితాన్ని కూడా ధ్వంసం చేశాడు. అందువలన తనకున్న శాస్త్ర జ్ఞానం అతన్ని రక్షించలేదు. ఈ సంఘటన నుంచి మనం చేసేది ఏంటంటే, మనం ఎంత జ్ఞానం వచ్చినా, ఎన్ని పుస్తకాలు చదువుకున్నా, ఎంత జ్ఞానం వచ్చినా అది నిజమైన జ్ఞానం కాదు. ఎప్పుడైతే మనం మన ప్రవర్తనలో దాన్ని పెట్టుకుని ప్రేమతో, నియమంతో, కరుణతో, ధర్మంతో తీసుకురాలేకపోతే అది అహంకారానికి మాత్రమే ప్రతీక గాని దాన్ని మనం ఏమి చేయలేమని చెప్తున్నారు. కర్మ ఫలం తప్పదు ఎప్పుడైనా కానీ. గురుకృప మార్పుకి అవకాశం ఇస్తుంది. శ్రీపాదుడు పండితునికి ఆ రోజే మరణం నిర్ణయించబడింది. ఈ రోజే నిర్ణయించబడింది. కానీ అతని లోపల పండితుడు కావాలి అని అనుకున్నావు కాబట్టి నీ ఆయుష్ని కొంచెం పొడిగించాను నేను. నీ కోరికను గ్రహించి నీకు ఇంకొక 3 సంవత్సరాల జీవితాన్ని ఇస్తాను అని చెప్తాడు అనమాట. అంతరార్థం ఏంటి? గురువు కర్మనేం పూర్తిగా తొలగించాడు, ఒక అవకాశం ఇస్తాడు. అంటే ఇంకో 3 సంవత్సరాలు ఇచ్చాడు ఆయన మారడానికి. మన పాప కర్మలకి ఫలం ఉండొచ్చు, కానీ నిజమైన పశ్చాత్తాపం, సరిదిద్దుకునే ప్రయత్నం ఉంటే గనక సద్గురు కృప ద్వారా దాన్ని తగ్గించవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ 3 సంవత్సరాల ఆయుష్ అంటే అది కాల పరిమితి అనే దానికంటే కూడా ఆత్మ పరిశీలన చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గడువు. మన జీవితంలో కష్టాలు, హెచ్చరికలు, సంఘటనలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనకి కష్టం వచ్చిన మనకి హెచ్చరికలు, సంఘటనలు అన్నీ వస్తాయి. ఏంటంటే అది శిక్ష కోసం కాదు, మన శిక్షణ మనలో మార్పు చేయడానికి అవన్నీ వస్తాయి అని చెప్తున్నారు అక్కడ. రవిదాసుని సేవ. ఆయనకి రవిదాసుని సేవ పండితుడు వెళ్ళిపోయిన తర్వాత రవిదాస్ ఏమో శ్రీపాదుడు వస్త్రాలు ఉతుక్కుంటా ఆయన సేవ చేసుకుంటా ఉంటాడు కదా. ఆ శ్రీపాదుడు అతని నమస్కారాలను కూడా కరుణతో స్వీకరించేవాడు. ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక ఎప్పుడు కూడా పెద్ద పెద్ద యజ్ఞాలు, వ్రతాలు, ఉపన్యాసాలు ఇలా చేయటమే కాదు, ఆ ఆశ్రమం శుభ్రం చేయటము, వస్త్రాలు ఉతకడం, వినయంగా ఉండటం కూడా గురు సేవ కూడా. అది కూడా సేవే. పని చిన్నదా పెద్దదా అనేది అయితే ముఖ్యం కాదు. దాని వెనకాల నీ లోపల ఉన్న భక్తి, వినయము, కంప్లీట్ సరెండర్నెస్ ఉంటుంది కదా, అది ముఖ్యమని చెప్తున్నారు. రవిదాస్ మామూలుగా అయితే ఒక రజక కుటుంబంలో చెందుతాడు. అది సమాజంలో చూస్తే అతను చాలా నిమ్న స్థాయికి చెందినవాడు అనుకుంటారు. కానీ గురు దృష్టిలో అతను మహా భాగ్యశాలి. ఎందుకంటే అతను కంప్లీట్ హృదయంలో భక్తి ఉంది. గురువు చూపించిన ప్రణామం జన్మ కాదు, జ్ఞానం కాదు, భక్తి సేవా మార్గంలో కంప్లీట్ సరెండర్నెస్ లో ఆయన ఉన్నాడనమాట. అట్లా రవిదాస్ ఒకసారి చేస్తూ ఉన్నప్పుడు, బట్టలు ఉతుకుతూ ఉన్నప్పుడు ఒక రాజు వాళ్ళ స్త్రీలతో కలిసి క్రీడిస్తూ వెళ్తాడు. వెళ్తే తను రాజుగా పుట్టి ఇలాంటి భాగ్యాలని అనుభవించాలని అనుకుంటాడు. అందుకే అప్పుడు శ్రీపాద అతనికి వైఢూర్య నగరంలో ముస్లిం పాలక కుటుంబంలో జన్మ ఇస్తావు, నువ్వు జన్మెత్తుతావు, అక్కడ జన్మెత్తినప్పుడు నేను మళ్ళీ నీకు నరసింహావతారంలో కనిపిస్తానని చెప్తాడు. మీ అందరికీ గుర్తుంటే గనక ఈ కథని మనం గురు చరిత్రలో చదువుకున్నాం మనం అక్కడ. ఒక ముస్లిం అవతారంలో రావటము, తర్వాత మ్లేచ్ఛరాజు అని చెప్పి చదువుకున్నాం అక్కడ. ఓకే, ఆయనకి తెలుస్తుంది కూడా, నువ్వు ఇచ్చిందే కదా నేను అని చెప్పి ఆయన గుర్తు చేసుకుంటాడు. వెంటనే రవిదాస్ మరణిస్తాడు. ఆయనకి అక్కడ నెక్స్ట్ జన్మలోకి ఆ జన్మకి అక్కడ అయిపోతుంది ఆయనకి. అంతరార్థం భక్తుడు అంతరంగంలో ఉన్న కోరిక కూడా. ఆయన గురువుని అడగల అక్కడ, నేను రాజుని అవ్వాలని అడగల, జస్ట్ అనుకున్నాడు అది చూసి. కానీ ఆ గురువు ఆ కోరికని గమనించి తనకి కేవలం భోగాన్నే కాకుండా కర్మ పరిపక్వత, భవిష్యత్తులో ఆత్మోద్ధరణ కూడా అనుసంధానం కలిగించి ఆయనకి ముందు జన్మ గుర్తుండేలాగా కూడా చేస్తాడు అక్కడికి వచ్చినప్పుడు. ఇక్కడ మరణం అంటే ఏంటి? ముగింపేం కాదు, ఇంకొక జన్మకి స్టార్టింగ్ అంతే. గురువు సంబంధం ఈ జన్మాంతరికి సంబంధం ఉంటుంది. భక్తునికి ఆత్మయాత్ర గురువు అనేక జన్మల్లో కూడా నడిపిస్తూనే ఉంటాడు. తర్వాత శ్రీపాదుడు స్త్రీలకి రోగం వచ్చిన అందరికి పసుపు ముక్కలు ఇస్తూ ఉంటాడు కదా, అవి అందరూ తీసుకుని వెళ్తాడు. పసుపు అనేది అసలు యాక్చువల్గా మనకి మంగళకరం, శుద్ధి, సంరక్షణకి సంకేతం కదా. ఇక్కడ పసుపు అనేది ఒక ఔషధ పదార్థంగా కాదు, ఒక మంగళానికి, అంటే ఒక మంచికి, శరీర శుద్ధికి, శక్తికి, రక్షణకి సందేశం అందులో గురువు చేతుల నుంచి వచ్చింది కాబట్టి అది ప్రసాదంగా భావించవచ్చు అని చెప్తారు. దైవ సంకల్పం ఉన్నప్పుడు ఒక చిన్న వస్తువు కూడా అది మహాశక్తిగా పనిచేస్తుంది. పసుపు ముక్కలో ఉన్నది పదార్థ శక్తే కాదు, దాని వెనకాల ఉన్న గురు సంకల్ప శక్తి కూడా దాన్ని చేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత వల్లభేశ్వర శర్మ వచ్చారు కదా ఇక్కడ, పితృకర్మ మరియు వ్రత పరిపాలన గురించి చెప్తాడు అక్కడ. వల్లభేశ్వర శర్మ పీఠికాపురం నుంచి వస్తాడు. శ్రీపాదుడు అతని బంధువులు క్షేమం గురించి పూర్తిగా విచారించి, అంటే అతని సర్వజ్ఞతకి, అంటే నీ అందరూ తెలుసు అబ్బా, నీ బంధువులు వీళ్ళందరూ కూడా నాకు తెలుసు అని చెప్పడం కోసం వాళ్ళందరినీ అడిగాడు. తర్వాత ఒక పేద బ్రాహ్మణుడు
కుమార్తెకు వల్లభేశ్వరుడు వరువు ఆయనే పెళ్ళికొడుకు అవుతాడు, అతను పెళ్లి చేసుకుంటాడని చెప్తాడు కదా. సుబ్బన్న శాస్త్రి పురోహితుడిగా వివాహం జరిపిస్తాడని కూడా చెప్తాడు. ఇక్కడ పితృదేవతల కోపం గురించి, శ్రద్ధతో చేసిన పితృకర్మల గురించి కూడా ఆయన చెప్తారు. అవన్నీ కూడా శ్రద్ధతో చేస్తే పితృకర్మలు పూర్వీకులకు చెందుతాయి అని కూడా చెప్తారు ఇక్కడ శ్రీపాదుడు. అంతరార్థం ఏంటి? మన జీవితం మనతో మాత్రమే ప్రారంభం కాలేదు, మనతో మాత్రమే ముగియలేదు. మన వెనకాల వంశ పారంపర్యంగా ఉన్న కర్మ, పూర్వీకుల ఆశీర్వాదము, కుటుంబ ధర్మము, చేసిన కృతజ్ఞత, వంశధర్మము, ఆత్మ సంబంధం. నిన్న ఎప్పుడు నేను ఏదో రీల్ చూసాను నేను. మన అమ్మ వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు అప్పుడే ఎగ్స్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి. సో ఆ ఎగ్స్ లోంచి ఒక ఎగ్ లోంచి మనం ఉంటాం. ఆ రకంగా మన వంశము ముందు అమ్మమ్మ దగ్గరే మనకు స్టార్ట్ అయిపోయింది అని చెప్తున్నారు. ఇక్కడ కూడా అలాగే మన జన్మ మనతో స్టార్ట్ అవ్వలేదు, మనతో ముగియలేదు. అలాగే మన కడుపులో మన నెక్స్ట్ మన పిల్లలవి కూడా ఉంటాయి అన్నమాట. మన కడుపులో ఉన్నప్పుడే స్టార్ట్ అయి ఉంటాయి. ఈ పూర్వీకుల ఆశీర్వాదము, కుటుంబ ధర్మము, మనం చేసే బాధ్యతలు, చేయని బాధ్యతలు, పితృకర్మ అనేది మూఢనమ్మకం కాదు, అది కృతజ్ఞత. మనం చేస్తున్నామంటే అది కృతజ్ఞత. మన వంశధర్మాన్ని పాటించటము, ఆత్మ సంబంధమైన ఇది అని చెప్పి అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక గురు ప్రసాదం అక్షయం, దైవ పరిమితికి అసలు మనకి పరిమితే లేదు. శ్రీపాదుడు ఆకాశం వైపు చేతులు చేస్తే ఒక పెద్ద వెండి కుండలో కీరు వచ్చింది. దాన్ని ఎంతమందికి చేసినా కానీ పాత్ర ఖాళీ అవ్వదు అక్కడ. అంతరార్థం ఏంటి? దైవ కృపకు అసలు లెక్కలుండవు. మనిషి ఇంత ఉంటే ఇంతమందికే సరిపోద్దని లెక్కేస్తారు, కానీ దైవ కృపతో వచ్చింది కదా, అది ఎంతమందికి పంచినా కానీ అది ప్రసాదం. అంటే అక్కడ ఆహారం కాదు, దైవ పోషణ అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది మనకు నేర్పేది ఏంటంటే దేవుని దగ్గర కొరత అనేది ఏమి ఉండదు. కొరత అనేది మన విశ్వాసంలో, మన ఫెయిత్లో ఉంటుంది అంతే. సమర్పణ అనేది స్వీకరించిన పదార్థాల్లో ప్రసాదం అవుతుంది అంతే. ఇక భక్తి బంధం కాలాతీతం. శ్రీపాదుడు మల్లాది, వెంకటేపై శాస్త్రి, వస్తాయి కుటుంబాల భక్తి గురించి చెప్పేటప్పుడు ఆయన కన్నీళ్లు కాచుతూ ఉంటాడు. ఏంటంటే వారి ప్రేమ భక్తి తను కరిగిస్తోంది. వారు ప్రేమించి వాళ్ళ ఇళ్లలో, తన్ని ప్రేమించే వాళ్ళ ఇళ్లలో తన సూక్ష్మ రూపంలో సంచరిస్తానని చెప్తాడంటే ఎవరైనా కానీ శ్రీపాదుడు వాళ్ళని తలుచుకుంటే వాళ్ళ ఇళ్లలో తిరుగుతూనే ఉంటాడు, వాళ్ళకి అన్ని కృప ఇస్తూనే ఉంటారని చెప్తున్నాడు. ఇది అత్యంతమైన మధురమైన భక్తికి తత్వం అనమాట. భక్తుడు దేవుడి కోసం ఏడుస్తాడు అనేది మనకు తెలుసు, కానీ దేవుడు కూడా భక్తుడి ప్రేమకి కరిగిపోతాడని చెప్తున్నారు ఇక్కడ. భక్తి నిజంగా ఉంటే కనుక దేవుడు ఎక్కడో దూరంగా ఉండడు, హృదయంలోకి వచ్చేసి అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. భక్తి బంధంతో కాలం మారదు. అది జన్మ, కుటుంబం, స్థలం, కాలం అన్నిటిని దాటి కూడా మన దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఇక శ్రీపాదుడు అనుమతి లేకుండా రాత్రి కురుండగట్లో ఉండకూడదని చెప్తారు కదా ఒకళ్ళకి అక్కడ. సో అక్కడ విముక్తి కోరే భూత ప్రేతాలు, దేవతలు, యక్షులు, మహాసిద్ధులు, మహాయోగులు కోసం దర్శనం కోసం వస్తారని చెప్తారు. అంతరార్థం ఏంటంటే పవిత్ర క్షేత్రాలు కేవలం భౌగోళిక ప్రదేశాలు కాదు, అవి సూక్ష్మ శక్తులకి కేంద్రాలు. అక్కడ సాధారణంగా మనిషికి కనిపించే అనేక లోకాల చైతన్యాలు కూడా ఆ ప్రాంతంలో ఉంటాయి. పవిత్ర క్షేత్రంలో మన ప్రవర్తన అందుకని వినయంగా, నియమబద్ధంగా, అనుమతితోనే ఉండాలి. క్షేత్ర శక్తిని మనం గౌరవించి ఆధ్యాత్మిక శక్తిని మనం సంపూర్ణం చేసుకోవాలని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ సుబ్బన్న శాస్త్రి మంత్రాలు చదవటం గురించి చెప్పారు కదా. సుబ్బన్న శాస్త్రి పెళ్లి చేస్తారు కదా అక్కడ. మంత్రాలు, గురుకృపతో జ్ఞానాన్ని ప్రసాదించడం ఎట్లా అని చెప్పారు మనకి అక్కడ. సుబ్బన్న శాస్త్రికి వివాహ మంత్రాలే వస్తాయి, కానీ శ్రీపాదుడు ధ్యానించి కూర్చోగానే ఆయన నోట గరుడ పురాణ మంత్రాలు స్వయంగా వచ్చేస్తుంటాయి. దీని అంతరార్థం ఏంటంటే మన బుద్ధి చాలా పరిమితమైంది. గురుకృప వచ్చినప్పుడు మన సామర్థ్యానికి మించిన పనులు జరిగిపోతూ ఉంటాయి. ఇది అహంకారానికి కాదు, దైవ సంకల్పం మనలో ఉన్నప్పుడు అంత అపారమైన జ్ఞానం వస్తుంది అని చెప్తున్నారు. మనిషి నేనే చేశాను అన్న చోట అహంకారం వస్తుంది, నా ద్వారా గురువు చేయిస్తున్నాడు అనే చోట వినయం వస్తుంది. ఇది సుబ్బన్న శాస్త్రికి వచ్చే అనుభవం ద్వారా తెలుసుకుంది. ఇక్కడ కూడా మనందరికీ కూడా అండి, కేవలం ఇక్కడ ఒకళ్ళ ద్వారా వస్తుంది, కానీ మనందరికీ కూడా దీన్ని అంతరార్థం తెలియజేయబడి ఉంది. కాబట్టి మనం అందరం చేసిన పారాయణలు కానీ వాటన్నిటికీ అందుకోసమే మనకి ఇది ఇలా ఈ రోజున మనం చెప్పుకోగలుగుతున్నాము, ఈ రోజున వస్తుంది అని చెప్పి నేను అనుకుంటాను. నేను ఇక్కడ వ్రతం ఆలస్యం చేయడం. ఇప్పుడు వల్లభేశ్వరుడు పసుపు వ్యాపారంలో లాభం వచ్చిన తర్వాత కురుపురంలో
అది ఆ కథ చెప్పారు కదా. వల్లభేశ్వరుడికి పసుపు వచ్చిన తర్వాత 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడతాను సంకల్పం చేస్తాడు. కానీ ఆ లాభం వచ్చిన తర్వాత ఆ వ్రతాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. తర్వాత ప్రయాణంలో దొంగల చేతిలో చంపబడ్డాడు. చివరి క్షణంలో శ్రీపాదుడు శ్రీ వల్లభుని స్మరిస్తేగా అప్పుడు ఏం చెప్తాడు, త్రిశూలధారి ఎతి రూపంలో వచ్చి అతన్ని రక్షిస్తాడు. ఇది ఏంటంటే మన జీవితానికి చాలా స్పష్టమైన బోధ ఏంటంటే, మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఆ కోరిక నెరవేరిన తర్వాత వ్రతం అని కాదు ఇక్కడ, యాక్చువల్గా ఆ కృతజ్ఞత లేకోకుండా ఆ సేవను వాయిదా వేసేస్తాం అనమాట. ఇది ఆధ్యాత్మిక నిర్లక్ష్యానికి గుర్తు మనకి ఇక్కడ. దేవుని ముందు చేసిన సంకల్పం ఆలస్యం చేయకూడదు. ఎప్పుడంటే దేవుడి ముందు ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు ఆలస్యం చేయొద్దు. కృతజ్ఞత వాయిదా వేస్తే మనకి కర్మ మనకి గుర్తు చేస్తుంది అనమాట. అయితే వల్లభేశ్వరుడు చివరి క్షణంలో శ్రీపాదుని స్మరిస్తాడు. అందుకని ఆయనకి రక్షణ లభించింది. అది నామస్మరణ యొక్క గొప్పతనం అని చెప్పడానికి అనమాట. ఎప్పుడైనా నా స్మరణ చేస్తే గురుకృప వచ్చి రక్షిస్తుంది. తప్పుని సరిదిద్దే గురుకృప. వల్లభేశ్వరుడు తిరిగి బతికిన తర్వాత తన తప్పుని గ్రహిస్తాడు. ముందు 1000 మందికి భోజనం పెట్టాలనుకున్నాడు. తర్వాత తన ప్రాయశ్చిత్తంగా 4000 మందికి అన్నదానం చేస్తాడు ఆయన. సో ఇది ఆధ్యాత్మికమైన మార్పుకి ఆయన చేశాడు. తప్పు జరిగిందని తెలుసుకుని బాధపడటం ఒక దశ, అంటే పశ్చాత్తాపడటం. రెండవది ఏంటి, ఎక్కువ శ్రద్ధగా పనిచేయటం అనమాట. ఇక్కడ గురువు కేవలం మనం రక్షించడం కాదు, మనలో ఉన్న తప్పుని, మనలో ఉన్న బాధ్యతను కూడా గుర్తు చేస్తాడని చెప్తున్నాడు. గురు కృప తప్పు చేసిన వారిని కాపాడుతుంది, అదే సమయంలో ధర్మబద్ధంగా కూడా మారుస్తుంది వాళ్ళని. శ్రీపాదుడు విశ్వరూప తత్వం, సర్వము ఆయనే. శ్రీపాదుడు సర్వము ఆయనే అని చెప్పి శ్రీపాదుడు తన గురించి చెప్పిన వాక్యాలు, ఈ రూపంలో నేను మానవ రూపంలో మీ ముందున్నాను, కానీ గుణాలు లేని నేను గుణాలతో కనిపిస్తున్నాను. పరిమితి లేని నేను పరిమితితో మీకు కనిపిస్తున్నాను. తక్కువ ఈ శరీరంలో నేనని. ప్రతి అణువులోనూ నేనే ఉన్నాను. ప్రతి అణువులోనూ మరొక అణువుల్లో బంధించబడి దానిలో కూడా నేనే ఉన్నాను. ఇదేంటి పరబ్రహ్మ తత్వం గురించి చెప్పాడు. దైవం ఒక రూపంలో కనిపించినా కానీ ఆ రూపానికి మాత్రమే పరిమితం కాదు. గురువు మానవ రూపంలో కనిపిస్తాడు, కానీ ఆయన సర్వాంతర్గామి. ఆ సుప్రీం కాన్షియస్నెస్, ఆ చైతన్యం అన్ని చోట్ల ఉంది. మనలో ఉన్న నేను అనే చైతన్యం, విశ్వంలో ఉన్న మీలో ఉన్న నేను అనే చైతన్యం, ఆ శ్రీపాదులో నేను అనే చైతన్యం, అన్నిట్లోనూ ఉన్నది శ్రీపాద శ్రీ వల్లభుడు. ఆయనే ఆ సుప్రీం కాన్షియస్నెస్ అని చెప్తున్నారు ఇక్కడ. శ్రీపాదులు పాదాలకి దగ్గర ఒక గంట ప్రత్యక్షం అయిపోయి తర్వాత అదృశ్యం అయిపోతాయి. ఆ తర్వాత ఏం చెప్తారు, ఆ గంట తన తాత బాపనారుల ఇంటిది. అనేక దేశాల్లో ఆధ్యాత్మిక సాధనని ఆశీర్వదించడానికి అది సంచరిస్తూ ఉంటుంది అని చెప్తాడు ఇక్కడ. ఇక్కడ గంట అనేది శబ్ద పరబ్రహ్మం. గంట అనేది అంతే కదా, శబ్ద పరబ్రహ్మానికి, దైవ పిలుపుకి, అవతార సంకల్పానికి సంకేతం. భౌతిక వస్తువు కూడా దైవ సంకల్పంలో భాగమే. భౌతికంగా కనిపించేవన్నీ కూడా ఈ కాన్షియస్నెస్ లో భాగమే అని చెప్తున్నారు. ఇది కాలాన్ని స్థలాన్ని దాటి పనిచేస్తుంది. దైవ సంకల్పం ఒక శబ్దంగా సృష్టిలో మారుమోగుతుంది. అదే సిద్ధుల్ని, భక్తుల్ని, క్షేత్రాలని, గ్రంథాలని ఒక దివ్యమైన రేఖలో గడుపుతుంది అని చెప్తున్నారు అనమాట. స్త్రీల పట్ల దైవశక్తి అని ఏం చెప్తాడు, వల్లభేశ్వరుడు భార్య ఏడుస్తూ ఉంటుంది కదా, అప్పుడు ప్రతి స్త్రీలో నేను నాకు జన్మనిచ్చిన సుమతి మహారాణులనే చూస్తానమ్మా, అందుకనే ఆమె అమ్మాని సంబోధించి పసుపు కొమ్మ ఇచ్చి మంగళాన్ని ఇస్తుందని ధైర్యం చెప్తాడు. ఇది చాలా ఏంటంటే ఆధ్యాత్మిక దానికి, అంటే స్త్రీని భోగ వస్తువుగా చూసిన పండితుడు పాపబంధంలో పడిపోయాడు. స్త్రీలో తల్లిని చూసిన ఇతను దైవశక్తి ఎప్పుడు స్త్రీని తల్లినిగా చూస్తుంది అని చెప్పడం అనమాట. స్త్రీ గౌరవం లేకుండా ఉంటే ఆధ్యాత్మికత ఉండదు. మాతృభావం మనస్సుని కామం నుంచి కరుణ వైపుకు, స్వార్థం నుంచి పాతివ్రత్యం వైపుకు తీసుకుని వెళ్తుంది అని చెప్తున్నారు. అలాగే ఆయన చివరిలో నరసింహ సరస్వతిగా మనకి ఆయన మళ్ళీ వస్తారు, గురు సంబంధం కంటిన్యూ అవుతుంది అని చెప్తారు. శ్రీపాదుడు తర్వాత ఆయన తాతగారి రూపంలో తన తాతగారి రూపాన్ని చిరస్థాయిగా నిలపడానికి తన తాతగారి పేరు తండ్రి రూపము తీసుకుని వస్తానని చెప్తారు. ఇది అవతార తత్వాన్ని తెలియజేస్తుంది. సద్గురు ఒక శరీరానికి పరిమితం కాదు. శరీరాలు మారిపోతాయి, పేర్లు మారిపోతాయి, కాలం మారిపోద్ది, కానీ ఆ చైతన్యం అలాగే కొనసాగుతూ ఉంటుంది. భక్తుల కోసం మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంది. అంటే గురువు ఒక శరీరం కాదు, గురువు నిరంతరం ప్రవహించే ఒక దైవ చైతన్యం. భక్తుని ఆత్మయాత్ర పూర్తయ్యే వరకు గురు సంబంధం కొనసాగుతూ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఈ అధ్యాయంలో తెలుసుకున్నవేంటి, మనం గురు దర్శనం మనలో ఉన్న చైతన్యాన్ని, అంటే మనలో ఉన్న కాన్షియస్నెస్ ని మేల్కొల్పుతుంది. బాహ్య వేషం కాదు. ఆ బ్రాహ్మణులు రూపంలో వస్తారు కదా, అంతర్గత శుద్ధి ముఖ్యము. వినయం, ఆయన పండితుడు రవిదాసు పడవలోకి ఎక్కినప్పుడు చాలా గర్వపడతాడు. వినయం కావాలి, కానీ అహంకారంగా పాండిత్యానికి అహంకారం చేయకూడదు. ధర్మం లేని జ్ఞానం పాపానికి దారితీస్తుంది.
గురు కృప శిక్ష రూపంలో వచ్చినా కానీ అది ఇద్దరిని పంపించేస్తాడు కదా. దాని గురించి నామస్మరణ ప్రమాద సమయంలో కూడా రక్షణగా నిలుస్తుంది. సర్వంలో దైవాన్ని చూడాలి, ఇది ఆత్మజ్ఞానానికి నిదర్శనము. శ్రీపాద శ్రీవల్లభుడు దివ్య దర్శనం మనకి ఇక్కడ అసలు సత్యం ఏంటి? మనిషిలో గురువు ప్రవేశిస్తే కేవలం బాహ్య సమస్యల పరిష్కారం ఏం కావు, కానీ లోపల శుద్ధి, అంతర్గతంగా శుద్ధి జరుగుతుంది. మనలో ఉన్న అహంకారం కరిగిపోద్ది, మనలో ఉన్న కర్మబంధం అర్థమవుతుంది, సేవ విలువ తెలుస్తుంది, భక్తి రక్షణగా మారిపోద్ది, మన జీవన విధానం ధర్మంగా మారిపోతుంది. అందుకని గురుకృప దర్శనంలో ఉంటుంది, గురుకృప శిక్షలో కూడా ఉంటుంది, గురుకృప సేవలో ఉంటుంది, గురుకృప స్మరణలో ఉంటుంది, గురుకృప మన రక్షణలో ఉంటుంది. చివరికి గురుకృపే మన ఆత్మలో ఆత్మజ్ఞానంగా నిలిచిపోతుంది అని చెప్పారండి ఈ కథలో. ఇది ఈ రోజు 18వ అధ్యాయంలో మనం నేర్చుకున్నది. నేను రికార్డ్ చేశాను అనుకున్నాను, రికార్డ్ అయినట్లేదండి. ఓకే అండి.